IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రీసెంట్ గా జరిగిన మే 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో అనేక పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మా పార్టీ గెలుస్తుంది అంటే మా పార్టీ గెలుస్తుంది అని ప్రతి ఒక్కరూ వాళ్ళ ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో అసలు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది, ఏ పార్టీ గెలుపు గుర్రాలెక్కబోతోంది అనేది ఇప్పుడు మనకు తెలియజేయడానికి, అలాగే వారి విశ్లేషణను అందజేయడానికి అనలిస్ట్ GVLN ఆచార్యులు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఒక్కసారి అయితే ఆయన విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే సార్, ఇప్పుడు నేను చెప్పినట్టే రోజుకొక పరిణామం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటుంది. రోజుకు ఒక పార్టీ మేం గెలుస్తామంటే మేం గెలుస్తాము అంటూ కోట్లలో బెట్టింగ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ పార్టీకి వ్యతిరేకత ఎక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారు? సో పాపులర్ టీవీ ప్రేక్షకులకి ఎగ్జిట్ పోల్ అండ్ ఎగ్జాక్ట్ పోల్ లేదా కూడా సర్వేలు ఎవరని చెప్పినా ఓటర్ మైండ్ని మాత్రం ఎవరు మార్చలేరు. నాయకులు మారచ్చు, నాయకులు పార్టీ కండవాళ్ళు మార్చుకోవచ్చు, కానీ ఓటర్ మాత్రం తన మనోగతాన్ని మార్చుకోడు అనడానికి 2024 సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే 175 బీపీ, లో బీపీనా హై బీపీనా అని చూస్తున్నట్టయితే టోటల్గా హై బీపీని క్రియేట్ చేసింది ఎలక్షన్. ఒక పక్కన కూటమి మేమే వస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఒక ధీమాని, అంతకంటే ఒక అడుగు ముందుకేసి వైసీపీ ప్రభుత్వం మాదే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని నిర్భయంగా చెప్పింది. సో ఇక్కడ పబ్లిక్ మనోగతాన్ని మనం ఎలా ఉన్నప్పుడు కూడాను సో ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. సో కొంత బెట్టింగుల పర్వాలకి దారిసిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడాను పోల్ సర్వేని అనుసరించి ఆయా ప్రాంతమైనటువంటి అనాలిసిస్ చేసే ముందు మనం ముందుగా శ్రీకాకుళం జిల్లా. సో శ్రీకాకుళం జిల్లాలో మనకు 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్న వచ్చినటువంటి పోల్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో వైసీపీకి 6, టీడీపీకి 4 అనుకూలంగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, అట్లాగే హేమహేమీలు, టెక్కలి అచ్చెన్నాయుడు, ఇలా సిదిరి అప్పలరాజు, కురుపాన్ నుంచి అంటే మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పుడు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో శ్రీకాకుళంలో మెజారిటీ సీట్ల వైసీపీకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఇక నెక్స్ట్ విజయనగరం జిల్లాలో మనకు 9 సీట్లు కనపడుతున్నాయి. ఈ 9 సీట్లలో విజయనగరం 7 వైసీపీ, 2 టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. సో ఇక్కడ మెజారిటీ గతంలో ఎలాగైతే వచ్చిందో సేమ్ అదేకి రిపీట్ అవుతుంది. ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి విశాఖపట్నంలో మొత్తం మన 15 సీట్లు ఉన్నాయి. ఈ 15లో 7 వైసీపీకి, 8 స్థానాలు మెజారిటీ సీట్లు ఇక్కడ టీడీపీ కూటమి తీసుకుంటాను. టఫ్ నడుస్తుంది. అట్లాగే వచ్చరికి ఇంకా నెక్స్ట్ మనకు తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో అంటే ఇక్కడ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ స్థాపనకి డిసైడ్ ఫ్యాక్టర్. ఒకవేళ తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి 30 సీట్లు కనుక కూటమి వచ్చిందే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని చేజెక్కించుకుంటుంది. ఒకవేళ ఈ 2 జిల్లాల్లో 50% వైసీపీ లీడ్ అయినా కూడా ప్రభుత్వం వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. ఒకసారి మనం తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలను చూసినప్పుడు వైసీపీకి 9, టీడీపీకి 10 అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు 1 సీటు మాత్రమే, కూటమికి 10 సీట్లు వస్తున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి మొత్తం 15 స్థానాలు ఉంటే ఈ 15 స్థానాల్లో 7 వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి,
8 కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఒకటి. సో ఇక్కడ 9, 1, 10, 16 స్థానాలు. ఇక్కడ 30 కనుక వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం లాస్ట్ 2014 రిపీట్ అవుతుంది, 2014 రిపీట్ కాకపోగా సో కొంత ఇక్కడ 2014ని కంపేర్ చేసిన 2019 వైసీపీ ఓట్ బ్యాంక్ చూసినా కూడా కొంత ఇక్కడ టోటల్గా షఫిల్ అయ్యింది. సో కాబట్టి ఇక్కడ తూర్పుగోదావరిలో 9, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 వైసీపీకి వస్తే ఇక్కడ ఓవరాల్గా కూటమికి తూర్పుగోదావరి జిల్లాలో 10, పశ్చిమ గోదావరి జిల్లా 8 స్థానాలు కైవసం చేసుకుంటోంది. ఇప్పుడు తూర్పు గోదావరికి పశ్చిమ గోదావరి టీడీపీ కూటమికి కంచుకోట్లు అయినా సరే అక్కడ కూడా టఫ్ ఫైట్ వచ్చింది. ఇక కృష్ణా జిల్లాకి 16 ఉన్నాయి. ఈ 16లో 8 టీడీపీకి 8 వైసీపీకి సమానంగా ఉన్నాయి. అట్లాగే గుంటూరు జిల్లాకు వచ్చేసరికి 17 స్థానాలు ఉన్నాయి. ఇందులో మనకు 8 వైసీపీకి 9 టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి.